సామాజిక న్యాయం రావాలన్నారు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత. బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్న ఆమె వారికి న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో తెలంగాణ రక్షణ సేన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ సాకారమే లక్ష్యంగా 10,000 మంది ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. బీసీ బిల్లు పేరుతో కాంగ్రెస్ బీజేపీ నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు కవిత. 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. సామాజిక న్యాయం అంటే బీసీలకు 56% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఢిల్లీ వేదికగా ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు కవిత. సామాజిక అన్యాయం జరుగుతుంది. సామాజిక అన్యాయం తెలంగాణలో జరుగుతుంది కాబట్టే ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలని దానికి సంకల్పం తీసుకోవడానికే ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏంటిది సామాజిక న్యాయం? ఏంది సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక్క రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలున్నాయి, ఆకలితో నుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పింది బీసీలకు. ఏ లెక్కన చెప్పినామంటే జవాబు లేదు. ఎందుకంటే బీసీలు ఉన్నది 46%, బీసీ ముస్లింలు ఉన్నది 10%, మొత్తం కలిపి 56% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ 42% బిల్లు పెట్టిండ్రు. అవి తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర ఇరకబెట్టిండ్రు. అవి బయటికి రావు. కానీ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు ప్రేమ లెక్కలు రాసుకుంటుంటారు. గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ. మరి ఈ దోస్తీ బీసీ బిల్లు తేవడానికి ఎందుకు వాడుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు? అడుగుదామా? సిద్ధంగా ఉన్నారు అందరూ? పక్కానా? మరి అది అడగాలంటేనే బీసీలకు రిజర్వేషన్ల కోసం మడమ తిప్పని పోరాటం టీఆర్ఎస్ పార్టీ చేయాలి. వేలాది కార్లు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుందాం. సంక్రాంతి పండుగ అయినాక బడ్జెట్ సెషన్ ఉంటుంది ఢిల్లీలో. ఇవాళ ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం బీజేపీకి, కాంగ్రెస్కి. మీరు వచ్చే బడ్జెట్ సెషన్ లోపల బీసీ బిల్లు మర్యాదగా పాస్ చేసి పంపండి. లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ సైన్యం అంతా ఢిల్లీకి బయలుదేరుతుంది. మా రోజు వీరన్న గారి స్ఫూర్తితోని గుత్పలు అందుకొని ఢిల్లీకి బయలుదేరదాం. సైన్యం అంతా ఆడికి పోదాం. ఢిల్లీకి పోయి యుద్ధం చేద్దాం.